ధరణి వెబ్సైట్ అర్హులైన రైతులను ఇబ్బందులకు గురిచేసిందని కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని మండల నాయకులతో కలిసి సందర్శించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండల పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ధరణి సమస్యలపై తహసీల్దార్ గఫర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ అర్హులైన రైతుల ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, నాయకులు దేవన్న గారి శేఖర్, శ్రీనివాస్, అశోక్, గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన కొల్చారం తహసీల్ ఆఫీస్కి మన కిసాన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మన జిల్లా అధ్యక్షుడు మన అంజనేయులు గౌడ్ గారు మరియు మన నర్సాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన 3 నెలల కాలంలో ఇంతకుముందు ధరణి సమస్యల వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో అందరూ తెలిసిన విషయమే. అటు విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధరణి సమస్యలపై ఒక డేటు పెట్టి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది తహసీల్ ఆఫీస్ సందర్శనకు రావడం జరిగింది. అధ్యక్షులు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎంఆర్ఓ గారిని విచారణ చేయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది ఏ సమస్యలు ఎలా ఉన్నాయని. అటు విషయంలో పూర్తి వివరాలు మనకు ఇప్పుడు వివరిస్తారు. కొద్దిగా గట్టి చెప్పండి. కొద్దిగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి రాయరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారికి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కుల్చారం రెవెన్యూ అధికారిని కలవడం జరిగింది. అంటే ఈ రెవెన్యూ అధికారిని కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత రైతులకు నిజమైన హక్కుదారులకు పట్టా పాస్ పుస్తకాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడి భూములు కోల్పోయినటువంటి పరిస్థితి, అట్లాగే అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూసినాం. ఎప్పుడైతే గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనని చెప్పి అట్లాగే ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి నిజమైనటువంటి హక్కుదారులకు హక్కులు లేకుండా ఎప్పుడో 50-60 ఏళ్ల కింద భూములు అమ్ముకొని భూములు వదిలేసిపోయిన వాళ్ళ పేర్లు వచ్చి చివరికి మళ్ళీ వాళ్ళు మా పేరు మీద ఉంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి భూములు లాక్కునేటువంటి ప్రయత్నం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగింది. ఎన్నికల కంటే ముందు ఈ ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ధరణి మీద ఏ రకంగా ఆ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులు దగా చేసిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ధరణి రద్దు చేస్తాం, నిజమైనటువంటి హక్కుదారులకు పట్టా పుస్తకాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా అయితే ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి మీద ఒక కమిటీ వేసి అసలు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఒక కమిటీ వేసి చాలా ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ధరణిలో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయో దాదాపు 2.5 లక్షల అప్లికేషన్